ఈ మనిషి స్నైపర్ తూటాకు లక్ష్యంగా మారాడు. అయితే అతను ఒక్క క్షణం కూడా భయాన్ని చూపించలేదు. అతని చూపు నేరుగా శత్రు స్నైపర్ పైనే నిలిచింది. స్నైపర్ వరుసగా తూటాలు పేలుస్తూనే ఉన్నాడు. కానీ ఈ మనిషి అద్భుతమైన సరిగ్గా తూటాలను తప్పించుకుంటూ అతడే శక్తిమాన్లా కనిపించాడు. అతని ఈ చాకచక్యం స్నైపర్ను ఒక తొలివారిలా చూపించింది. అసలు విషయమేమిటంటే ఈ మనిషి ప్రపంచంలోనే ఉత్తమైన అసాసిన్స్ లో ఒకడు. కానీ అతను ఆ ప్రమాదకరమైన జీవితం వదిలేశాడు. ఎందుకంటే అతని ఆర్గనైజేషన్ పిల్లలను కిల్లర్లుగా ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిసింది. ఒకరోజు అతను ఒక చిన్నారి ప్రాణాలను రక్షించాడు. ఆ తర్వాత గ్రామంలో సాధారణ జీవితం ప్రారంభించాడు. అతని పాత శత్రువులు ఈ విషయాన్ని భరించలేకపోయారు. అతన్ని వెతికి పట్టుకున్నారు. ఒకరోజు అతను ఆ చిన్నారితో కలిసి బయట తిరుగుతుండగా ఆకస్మికంగా ఏదో అనుమానం కలిగింది. వెంటనే ఆ పిల్లకి నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అతని కిల్లర్ ఇన్స్టింక్ట్ అతనికి పెద్ద ప్రమాదముందని తెలిపాయి. త్వరలోనే అతను తనను చంపడానికి వచ్చిన హిట్మ్యాన్లను గుర్తించాడు. వారిలో ఒకడు సూట్వే, ఇంకోవాడు వెనుక నుంచి దాడి చేసేందుకు సిద్ధమయ్యాడు. అతను వెంటనే వెనకవాడి మెడవిడి చేశాడు. ఆ గన్ను కూడా తన చేతిలోకి తెచ్చుకున్నాడు. సూట్ వేసుకున్న కిల్లర్ అతనిపై కాల్పులు జరిపాడు. కానీ అతను వాటిని సులభంగా తప్పించుకున్నాడు. తరువాత అతను సూట్ కిల్లర్ గన్లోని అన్ని బుల్లెట్లు ఖాళీ చేశాడు. అప్పుడే ఒక పాదచారి పెన్ను ఎత్తుకున్నాడు. ఆ పెన్ను మ్యాగజీన్లో పెట్టగానే అతను